గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలలోనే అహ్మదాబాద్లోని మేఘానీ నగర్ గోడాసర్ క్యాంపు వద్ద క్రాష్ ల్యాండింగ్ అయింది. టేకాఫ్ సమయంలో విమానం వెనుక భాగం చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా ఈ విమానంలో బీజేపీ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు సమాచారం. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మేఘానీలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. సివిల్ ఆసుపత్రి సమీపంలో విమానం చెట్టును ఢీకొట్టిన అనంతరం జనావాసాలపై కూలింది. టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిపోయింది. అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. బీఎస్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అహ్మదాబాద్ నుండి లండన్ కు 242 మంది ప్రయాణికులతో ఈ విమానం టేకాఫ్ అయిందని తెలుస్తోంది. కొన్ని బిల్డింగ్లపై విమానం క్రాష్ ల్యాండింగ్ అయిందని తెలుస్తోంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక, డిజాస్టర్ మేనేజ్మెంట్, రెస్క్యూ, పోలీసు, వైద్య బృందాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం అది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. పెద్ద శబ్దం చేస్తూ నిప్పు కణికలా నేలకు రాలింది. ఆ వెంటనే దట్టమైన పొగ వెలువడింది. సంఘటనా స్థలంలో మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్లు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. సహాయక చర్యలు అందజేయడానికి సంఘటనా స్థలానికి స్థానికులు పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న వాహనాలను, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి వినియోగించారు. ఈ ఘోర దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు ఫోన్ కాల్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ఆదేశించారు. ఇదే విమానంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు కొందరు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు ఉన్నట్లు సమాచారం. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది.